4 లైన్ల రోడ్డు చేస్తున్నమాట వాస్తవం. ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా ఒక 20 ఏళ్ళ కింద ఉన్న మోడల్ ఇప్పుడు కూడా ఉంటాంటే ఎట్లా, ఇలా ఇంటికి 4 కార్లు అయినాయి, ఇలా ఇంటికి ఒక మోటార్ సైకిల్ లేని పరిస్థితి ఉండేది. అప్పటికిప్పటికి తేడా చాలా ఉంటుంది కాబట్టి మరి రివ్యూ మీటింగ్లలో క్లియర్ కట్గా చెప్తాడు. ఆ రోజు ఆలోచన చేయండి, మీరు ఇంకా ముందుకు 10 ఏళ్ళు ఆలోచన చేయండి. ఆయన సింగిల్ రోడ్లు ఉన్నాయన్నీ ఇప్పుడు 4 లైన్ల రోడ్లు అయ్యి ఉండాలి. ఇప్పటికే చెయ్యలేకపోయారు. మనం చేద్దామన్న ఉద్దేశంతో ఇలా యామ్ రోడ్లు తీసుకొచ్చి చేస్తున్నమాట వాస్తవం. రైట్. అదేవిధంగా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? అప్పుడు అభివృద్ధి చేస్తే హైదరాబాద్లో ఉన్న కాన్స్టిట్యున్సీలతో పాటు ఎల్బీ నగర్ ఉండాల్సి ఉండే. అభివృద్ధి ఏం జరగాలి. ఆర్ కృష్ణ ఉన్నాడు నాతో దగ్గర డేట్తో సహా ఉంది. ఆ ఎల్బీ నగర్లో 3-4 ఫ్లైఓవర్లు ఉన్నది. ఆర్ కృష్ణ ఎమ్మెల్యేగా ఉన్ననాడే శాంక్షన్ వచ్చింది, అప్పుడే టెండర్లు అయినాయి. సుధీర్ రెడ్డి చేసింది ఏమి లేదు. ఎల్బీ నగర్ మొత్తం మాయమాటలు చెప్పి పొద్దుగాల 1 గంట సేపు తిరుగుతాడు, 9 గంటలకల్లా పోతే మళ్ళీ నెక్స్ట్ డే పొద్దున 6కి రావాల్సిందే. ఆయన 7కి పోతాడో నీకు తెలుసు, మాకు తెలుసు. ఎల్బీ నగర్లో ఉన్న చెప్పండి. ఎల్బీ నగర్లో ఉన్న నియోజకవర్గం ప్రజలందరికీ తెలుసు ఆయన 10 గంటల తర్వాత ఎక్కడ పోతాడో. ఆడ ప్రజలు అభివృద్ధి చేస్తే ఎల్బీ నగర్లో చిన్న పని కూడా ఉండకూడదు. ఓకే. అలాంటిది సిటీ సెంటర్లో ఉండి కూడా ఇయ్యాలటి కూడా మట్టి రోడ్లు ఉండే పరిస్థితి ఉంది. మొన్న దాదాపు మా గవర్నమెంట్ వచ్చినాక 10 సంవత్సరాలలో ఒక 50 కోట్లు కూడా రానిది మా గవర్నమెంట్ వచ్చినాక 250 కోట్లు ఎల్బీ నగర్ నియోజకవర్గానికి డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెట్టడం జరిగింది. గల్లీ గల్లీలో రోడ్లు అవుతున్నాయి. మీరు మాకు ఆపోజిట్ పార్టీ కదా బీజేపీ వాళ్ళు, మీరు ఏ బీజేపీ కార్పొరేటర్ అని అడగండి చెప్తారు. అప్పుడు ఎన్ని వచ్చినాయి, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఎన్ని వచ్చినాయి. ఒక్క ఎల్బీ నగరే కాదు, ఈ రాష్ట్రం మొత్తంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక విపరీతమైన డబ్బులు వచ్చినాయి, అభివృద్ధి జరుగుతుంది. ఇప్పుడు తుర్కేంజల్ మున్సిపాలిటీలో 200 కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి చేయడం జరిగింది. పెద్దంబర్పేట మున్సిపాలిటీలో 100 కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి చేయడం పనులు జరుగుతున్నాయి. ఇంకా మరి గతంలో ఎందుకు రాలేదు, ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? సుధీర్ రెడ్డి నేను చేసినంటే ఎవడు నమ్ముతాడు? పచ్చి అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతారు. వాళ్ళకు అందుకే టీఆర్ఎస్కు మంచిగా సూట్ అయింది కాబట్టి అంతా ఒకదికి పోయేదిగా అబద్ధాల మాస్టర్లు అంతా. ఒకవేళ సుధీర్ రెడ్డి డెవలప్మెంట్ చేయకపోతే మళ్ళీ ఎల్బీ నగర్ ప్రజలు ఆదరించారు కదా. మీకు తెలుసు కదా సుధీర్ రెడ్డి ఏం చేస్తాడో, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిండో కూడా తెలుసు. అందుకనే ఏదో అదృష్టం కొద్ది గెలిచిండు. కానీ ఇప్పుడు 3rd ప్లేస్లో మొన్న కూడా 3rd ప్లేస్లో పోతుండే. కొన్ని ఈక్వేషన్స్ వల్ల ఆయన ఏదో బయటపడి ఇదనుకుంటున్నాడు తప్ప సుధీర్ రెడ్డి గురించి మనం మాట్లాడడం వేస్ట్.